ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నికో క్రియేషన్స్ నుంచి నేను రాధా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఏం చేస్తున్నారు? పనంతా అయిపోగొట్టేసుకుని ఖాళీగా కూర్చున్నారా? అయితే మన వీడియో చూస్తే ఎంజాయ్ చేయండి. ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే మన ఛానల్ని ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈరోజు బయటకు వచ్చామండి. బయటికి వచ్చిన తర్వాత ఏం చేసాము అంటే స్కూటీ నేర్చుకున్నాను. ఈరోజు స్కూటీ నేర్చుకోవాలి, నడిపించాలి అని చాలా ఇంట్రెస్ట్ అయితే నాకు ఉంది. కానీ సిటీలో ఉండడం వల్ల కాస్తంత టెన్షన్, భయం. ఆ ట్రాఫిక్ ఎలా ఉంటుంది బాబోయ్, అసలు ట్రాఫిక్ చాలా ఉంటుంది కదండి. అందుకే ధైర్యం చేయలేకపోయాను. కానీ కొన్ని డేస్ నుంచి నాకు అనిపిస్తుంది, నేను సైక్లింగ్కి, వాకింగ్కి బయటకు వెళ్ళినప్పుడు సైక్లింగ్ చేస్తూ ఉంటున్నాను. అప్పుడు అనిపిస్తుంది అందరిని చూస్తుంటే, ఆ లేడీస్ కార్లు కూడా నేర్చుకోవడానికి వచ్చేస్తూ ఉంటే నేను స్కూటీ అయినా ట్రై చేద్దామని చెప్పేసి ఈరోజైతే నేను స్కూటీ ట్రై చేస్తున్నాను. స్కూటీ అయితే ఎలా నడుపుతున్నానో చూడండి. సైక్లింగ్ చేశాను కాబట్టి కాస్త టెన్షన్ ఉన్నప్పటికీ కొంచెం కాన్ఫిడెంట్గానే, ఫస్ట్ టైం ఇది నేను నడిపించడం, అయినా కాస్త టెన్షన్ ఉన్నా కాన్ఫిడెంట్గానే నడపగలిగాను. ఎందుకంటే నేను ముందే సైకిల్ నేర్చుకున్నాను, సైకిల్ నడుపుతూ ఉన్నాను కాబట్టి టెన్షన్ అనేది లేకుండా మూవ్ అయ్యాను అనమాట. ఫస్ట్ టైం అయినా సరే మా వాడిని ఎక్కించుకొని కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళిపోయాను. అందరూ వాకింగ్కి వచ్చే ప్లేస్ అండి ఇది. ఆల్మోస్ట్ అందరూ వాకింగ్కి వస్తారు. అలాగే డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా ఇక్కడే తిరుగుతూ ఉంటారు. కార్లు నేర్చుకునే వాళ్ళు, అలాగే బైకులు నేర్చుకునే వాళ్ళు, స్కూటీస్ నేర్చుకునే వాళ్ళు, సైకిల్ నేర్చుకునే వాళ్ళు అందరు ఇక్కడే తిరుగుతుంటారు మా ఏరియాలో. నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను స్కూటీ ట్రై చేద్దామని. ఇప్పటికి కుదిరింది. అలా మొత్తం ఇక్కడున్న రోడ్స్ అన్నీ కవర్ చేసేసాము ఈరోజు. చాలా హ్యాపీగా అయిపోయింది. మాకైతే ఈరోజు చాలా ఫాస్ట్గా గడిచిపోయినట్టు అనిపిస్తుంది. మాకే తెలియదు, నాకైతే అసలు తెలీదు నేను ఇంత బాగా డ్రైవ్ చేస్తానని. అప్పటికి షేక్ అవుతూ షివర్ అవుతూనే నడిపించేశాను. టర్నింగ్ దగ్గర మాత్రం కాస్తంత ఇబ్బంది పడ్డాను, అందుకని ఆపేశాను. మా వాడు ఉన్నాడు కదా, దానికోసమని, వాడి కోసం, సేఫ్టీ కోసం నేను ఆపి మళ్ళీ తిప్పుకొని ఎక్కువ టర్న్ తీసుకునే సమయంలో ఏమో టర్నింగ్ తీసేసుకుంటున్నాను. కానీ తక్కువ స్పేస్ ఉన్నప్పుడు మాత్రం కాస్త భయంతో ఆపి నుంచొని మళ్ళీ ఆలోచించి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకోటి, ఫస్ట్ టైం కదా, హెల్మెట్ పెట్టుకుంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందని నేను హెల్మెట్ పక్కన పెట్టేసి వీడియో దగ్గర రోడ్లే కదా అని తీశాను. మీరైతే హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే హెల్మెట్ మనకి సేఫ్టీ. నేను వీడియో కోసమనే తీశాను. కొన్ని దగ్గరలో పెట్టుకొని చేశాను, కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నానని చెప్పేసి పక్కన పెట్టేశాను. కానీ మన క్షేమం మనకి ముఖ్యం కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనం హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి. నేనైతే చాలా షాక్ అయ్యానండి. మా పాప కూడా స్కూటీ డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు నేను చాలా షాక్ అయ్యాను. ఈవెన్ వాళ్ళు రోజు సైకిల్ మీదనే స్కూల్కి వెళ్తూ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి స్కూటీ కూడా సైకిల్ లానే అనిపించిందో ఏంటో, అలానే చాలా స్పీడ్గా నడిపేశారు. నేనే చాలా భయపడుతూ అలా అయ్యాను. నేను కూడా చిన్నప్పుడు సైకిల్ మీదనే స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి వచ్చేదానండి. కాబట్టి నేను ఈరోజు ఏంటి అంటే హ్యాపీగా ఫీల్ అయింది. నేను చిన్నప్పుడు సైక్లింగ్ నేర్చుకున్నాను కాబట్టి కదా ఇప్పుడు నేను ఫాస్ట్గా, అంటే 1 డేలోనే ఎలా నడపగలిగాను అని. ఇప్పుడు తీసుకొని స్కూటీ ఇప్పుడు నడపాలి అంటే చాలా షువర్ అయిపోతూ ఉంటాం. కానీ అది కొంచెం టచ్ ఉంది కాబట్టి ఏమంత ఇది లేకుండా వెనక్కి ఒకరు కూర్చొని నడిపించి కొంచెం ప్రాక్టీస్ ఉంటేనే మనం స్కూటీ అనేది నడపగలుగుతామని కొందరు అంటే విన్నాను. కానీ నేనైతే ఈరోజే ఎక్కి ఈరోజు నేర్చుకున్నాను. అంటే ముందు సైక్లింగ్ నాకు అలవాటు ఉంది కాబట్టి ఇది చేయగలిగానని నేను నమ్ముతున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎండింగ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయండి ప్లీజ్. ఓకేనా? మరో వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.